అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యుడైస్ ప్లస్ వెబ్సైట్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ని ఉపయోగించి మీరు విద్యార్థులకి టీసీని ఇవ్వవచ్చు, అదేవిధంగా ఒక విద్యార్థిని డ్రాప్ అవుట్ చేయవచ్చు. మరి ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అనేది మనకు ప్రోగ్రెషన్ చేసేటప్పుడు విద్యార్థులకు టీసీ ఇవ్వడం జరిగింది కదా. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే, ఒక విద్యార్థి 4వ తరగతి గురుకుల సీటు వచ్చింది, మనం ప్రమోట్ అయితే చేసాం, అక్కడ టీసీ ఇష్యూ అని చేయలేదు. మరి అటువంటప్పుడు మరి విద్యార్థికి మరలా టీసీ ఏ విధంగా ఇష్యూ చేయాలి? లేదా ఒక విద్యార్థి 2వ తరగతి చదివిన విద్యార్థిని మన స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు, అది మనకు విషయం తెలియకుండా మనం ప్రోగ్రెషన్ చేయడం జరిగింది, ఆ విద్యార్థిని 3వ తరగతికి పంపించడం జరిగింది. మరి ఆ విద్యార్థి వేరే పాఠశాలలో జాయిన్ అయ్యాడు. సో ఇటువంటి విద్యార్థికి ప్రోగ్రెషన్ చేసిన తర్వాత టీసీ కానీ లేదా డ్రాప్ అవుట్ కానీ ఏ విధంగా చేయాలి? మరి ఈ యొక్క మాడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ అయిన తర్వాత మనం 2025-26 విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డాష్ బోర్డ్లో ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఫస్ట్ క్లాస్లో ఇటువంటి ఎంట్రీ అయితే మనకి ఇక్కడ లేదు. సో 2nd నుంచి 5th వరకు అయితే ఈ ప్రైమరీ స్కూల్లో అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడు సక్సెస్ఫుల్గా మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకున్నప్పుడు. మరి ఈ ప్రోగ్రెషన్ ఏ విధంగా చేయాలని వీడియో మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. మనం సైడ్కి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు స్టూడెంట్ ప్రోగ్రెషన్ అండ్ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 4వ ఆప్షన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ లేదా మార్క్ డ్రాప్ అవుట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది, మాడ్యూల్ ఫర్ ఇష్యూయింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మార్కింగ్ డ్రాప్ అవుట్ 25-26. అంటే ఈ విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థిని మనకు టీసీ ఇవ్వవచ్చు లేదా డ్రాప్ అవుట్ చేయవచ్చు. ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా మనకు ఈ మాడ్యూల్లో మనకు టీసీ ఇవ్వడం లేదా డ్రాప్ అవుట్ చేయడం అయితే మనకి ఈ విద్యా సంవత్సరం చివరి వరకు కూడా మీరు ఈ విధంగానే చేయవచ్చు. మధ్యలో విద్యార్థి ఎటువంటి డ్రాప్ అవుట్ అయినా కూడా ఇలా చేయొచ్చు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ మాడ్యూల్లో మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే, లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ, అంటే ఇది ఆప్షన్ టు బి మార్క్డ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ టీసీ అండ్ లెఫ్ట్ ది స్కూల్ ఇన్ ద కరెంట్ అకాడమిక్. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మనకు టీసీ ఎవరికైతే ఇష్యూ చేస్తామో ఇక్కడ చేయొచ్చు. అండ్ మార్క్ డ్రాప్ అవుట్, ఆప్షన్ టు బి మార్క్డ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ నోన్ ఆర్ అన్నోన్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ ద స్కూల్. తెలిసిన విద్యార్థి కానీ తెలియకుండా మనకు డ్రాప్ అవుట్ అయినా కూడా మనం ఇక్కడ డ్రాప్ అవుట్ చేయవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఈ మాడ్యూల్ ద్వారా మనం చేసే ఏంటంటే, మన స్కూల్లో యాక్టివ్గా ఉన్న విద్యార్థిని మనకు పక్కన పెట్టడం. ఈ విధంగా పెట్టినప్పుడు ఏంటంటే వేరే స్కూల్ వాళ్ళు తీసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంపోర్ట్ మాడ్యూల్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో స్టూడెంట్ని అంటే ఈ విధంగా డ్రాప్ అవుట్ చేసిన విద్యార్థిని ఎలా పిక్ చేసుకోవాలో మనం దాంట్లో అయితే చూద్దాం. అది ఇంకా ఎనేబుల్ అయితే అవ్వలేదు. సో మనకి ఇక్కడ సింపుల్గా స్టూడెంట్ పెన్ ఐడి అన్న దగ్గర పెన్ నెంబర్ ఎంటర్ చేసి గో అంటే మనకు డీటెయిల్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ పెన్ ఐడి ఎంటర్ చేయగానే మనకు స్టూడెంట్ డీటెయిల్స్ రావడం జరిగింది. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, అదేవిధంగా సెక్షన్ అయితే చూపిస్తుంది మనకు. సో మరి ఇక్కడ చూపించిందని మనకి ఇక్కడ కింద లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ, అంటే టీసీ ఇవ్వడం ద్వారా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థులు అయితే లెఫ్ట్ స్కూల్ టీసీ ఇవ్వచ్చు. కింద మార్క్ డ్రాప్ అవుట్ అని ఉంది, టీసీ ఇవ్వకుండా ఆ విద్యార్థి మనకు తెలియకుండా వేరే స్కూల్లో జాయిన్ అయినాను లేదా డ్రాప్ అవుట్ అయినా కూడా మనం ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఇవ్వచ్చు. సో లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ పైన నేను టచ్ చేస్తున్నాను. మనకు ఈ విధంగా అడిగింది, ఆర్ యూ ష్యూర్ టు ఇనిషియేట్ ద టీసీ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ప్రాసెస్. స్టూడెంట్ నేమ్ వచ్చేసి మనకు క్లాసు అవన్నీ చూపించింది. ఓకే, మీరు కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఈ విద్యార్థికి మనం ఆన్లైన్లో టీసీ ఇష్యూ చేసినట్టయితే అవుతుంది. అదేవిధంగా మనకు స్కూల్లో యాక్టివ్లో ఉన్న నుంచి మనకు స్టేటస్ అతను ఆ యొక్క విద్యార్థి మనకు డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా టీసీ ఇష్యూ చేయడం మరియు డ్రాప్ అవుట్ చేయడం ద్వారా విద్యార్థిని అయితే మనకు డ్రాప్ బాక్స్లో మనం పెట్టవచ్చు. సో మరి నెక్స్ట్ వీడియోలో డ్రాప్ అవుట్లో పెట్టిన విద్యార్థిని మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, మన స్కూల్కి యాక్టివ్లోకి ఏ విధంగా తెచ్చుకోవాలని మనం అయితే చూద్దాం. ఓకే, మనకు ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.